మీరు తమిళ్ నేర్చుకోవడం వెనక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. మీరు తమిళ్ కూడా చాలా ఫ్లూయెంట్ గా మాట్లాడారు. ఎంబారసింగ్ స్టోరీ అది. తమిళ్ నేర్చుకోవడం, నేను మెడికల్ కాలేజ్ తమిళనాడు, నేను అక్కడ సెంట్రల్ కోటాలో తమిళనాడు చెన్నైలో అక్కడ చేశాను అనమాట. చేసినప్పుడు ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఎంబారసింగ్, నాకు ఇప్పటికి తలుచుకున్నా కూడా నాకు ఎంబారసింగ్ ఉంటుంది. వెళ్ళిన ఫస్ట్ దీంట్లో మీకు తెలుసు కదా, ఫస్ట్ 15-20 days లో క్లాసెస్ పెద్దగా జరగవు, అంతా ర్యాగింగే ఉంటుంది. సో వీ నెవర్ యూస్ టు సీ ఆ సీనియర్ స్టూడెంట్స్ అరౌండ్. మేము ఎంతసేపు హాస్టల్లో భయపడి హాస్టల్లోనే ఉండేవాళ్ళు, బయటకు వస్తే ర్యాగింగ్ చేస్తారు వీళ్ళని. వీళ్ళకి ఏంటంటే బయటికి జూనియర్ కనిపించగానే ఇంకా అట్లా పట్టుకొని గంటలు గంటలు ర్యాగ్ చేసేవాళ్ళు, బ్యాచెస్. నాకు అందరూ తెలియదు, పరిచయం లేదు, లోపల ఉండేదాన్ని ఎక్కువ హాస్టల్లో, లేదు ఇంటికి వచ్చేసేదాన్ని. ఒకసారి నేను ఎవరు ఉండర్లే ఇప్పుడు వెళ్ళి భోంచేద్దాం అని చెప్పి మెస్కి లేట్గా వెళ్ళా, కొద్దిగా లేట్గా క్లోజింగ్ టైంకి వెళ్ళా. కరెక్ట్గా టైంకి మెస్లో క్లీనింగ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు, కొద్ది మంది తింటున్నారు, వెళ్ళిపోతే క్లీన్ చేస్తున్నారు. ఒక అబ్బాయి లోపలికి వచ్చాడు. లోపలికి వస్తే పొట్టిగా నల్లగా ఉన్నాడు అనమాట, లిటరల్గా అంటే షార్ట్స్ వేసుకొని క్లీనింగ్ అబ్బాయిలానే ఉన్నాడు చుట్టానికి. నాకు అప్పట్లో ఫస్ట్ 15-20 days నాకు వచ్చిన రెండు వర్డ్స్ ఏంటంటే, ఇంక వాడా అంటే ఇట్రారా బాబు ఇది క్లీన్ పండు అని చెప్పి, ఆ 2 words తెలుసు మెస్ లో. ఇది వేండా, ఇది వేణు, అది ఒక 5-6 words సర్వైవ్ అవడానికి నేర్చుకుంటాం కదా, ఆ వర్డ్సే తెలుసు నాకు అప్పటికి. వేస్తే అతను అటు ఇటు వెళ్తున్నాడు అనమాట, వెళ్తుంటే నాది అయిపోయి నేను లేస్తున్నా ఇంక వాడా ఇది క్లీన్ పండు అన్నా. ఇంకా అది పెద్ద ఇష్యూ అయిపోయి అతనేంటి సూపర్ మోస్ట్ సీనియర్, అతని పెద్ద గొడవ చేసేసి మొత్తం అసలు స్ట్రైక్ లోకి వెళ్ళిపోయి జూనియర్స్ అందరి మీద ఇది చేసి గందరగోళం అయిపోయింది అనమాట. కాలేజ్ అంతా ఒక 4 రోజులు బాగా ఇదైపోయింది. ఇంకప్పుడు నాకు ఏంటి ఇది, నాకు లాంగ్వేజ్ ఎంత అపాలజీ చెప్పినా అతను ఒప్పుకోలా, నువ్వు కావాల్సిన చెప్పామంటాడు, అంటే ఈగోగా తీసుకున్నాడు అంతే. మళ్ళీ మీరు జూనియర్, అది నాకు నిజంగా తెలియదు, డా అనేది రా అంటారని కూడా నాకు తెలియదు అప్పటికి. వీళ్ళందరూ అంటుంటే వీళ్ళ నుంచి పిక్ చేసుకున్నాను నేను, వాడా అంటే ఇటు రారా, నేనేంటి ఇటు రండి అని అంటారేమో అని నేను అనుకున్నాను. అదే సో వాడా అంటే నన్ను నువ్వు రా అంటావా, ఇటు రా అని కేర్లెస్ గా పిలుస్తావా అని చెప్పేసి ఒక 1 month గొడవ చేశాడు. గొడవ చేస్తే నాకు 1 month లో నాకు ఏమనిపించింది అంటే, లాంగ్వేజ్ రాకనే కదా ఈ తిప్పలు, అంతే కదా, లాంగ్వేజ్ రాకనే కదా ఈ తిప్పలు నాకు అనిపించింది. నాకు స్లోగా నేర్చుకోవటం కాదు, ఫాస్ట్ గా నేర్చుకోవాలని ఒక పంతంగా నేర్చుకున్నాను 1 month లోనే. 1 month లోనే నేను నేర్చేసుకొని మళ్ళీ వెళ్ళి అతనికి అపాలజీ చెప్పి ఇచ్చేసి, వాళ్ళ ఫాదర్ అప్పట్లో అక్కడ ఎంపీ. సో మళ్ళీ అది సబ్సైడ్ అయిపోతుంటే మళ్ళీ మా ఫాదర్ కాల్ చేసి వాళ్ళ ఫాదర్తో మాట్లాడి చెప్తే, ఆయన అబ్బాయిని పిలిచి తిట్టి, నీకు బుద్ధుందా, ఆడపిల్లని అట్లా ఇది చేస్తున్నాను 1 month నుంచి, తెలియదు కదా లాంగ్వేజ్ రాదు, నువ్వు ఎందుకు అంత ఇదిగా తీసుకున్నావు అని చెప్పి ఆ అబ్బాయి నరిచి, తర్వాత హీ బికేమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఆ తర్వాత బాగా ట్రీట్స్ మీ లైక్ ఎ సిస్టర్. అప్పుడు ఫస్ట్ 1.5 month వరకు నరకం చూపించారు నాకు అందరు కలిసి.